హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఫ్రాక్ ఒకటి అయితే స్టిచ్ చేశానండి, చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఇది ఒకటి వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి, అంటే పైన టాప్ అనమాట. దీన్ని నేను ఏ విధంగా డిజైన్ చేశానని చెప్పేసి లాస్ట్లో అయితే చూపించాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చిందండి ఇది డిజైన్ అయితే. 2 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా ప్యాచెస్, అవైతే ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చాయన్నమాట. బార్డర్కి అలాగే వచ్చేసింది అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే వచ్చిందండి పెద్ద బార్డరు. దాన్ని నేను తీసేసి ఫ్రాక్ని ఏ విధంగా మోడల్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పంజాబ్ డ్రెస్ అండి, కుర్తీ అయితే ఉంటుంది. ఇది నార్మల్. దీన్ని నేను ఒక ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కుట్టేటి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒక ఆవిడ 2 బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా యాడ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ ఏదైతే వస్తుందో అదంతా కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఏమో యాడ్ చేశాను, నీట్గా చూసుకొని లెంత్ అదంతా కూడా యాడ్ చేశానండి. లాస్ట్లో అయితే తీరంగా అన్నీ కూడా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఉంటాయి కదా, అది కుట్టేటప్పుడు ఒక జలక్ అయితే కుట్టింది ఈ ఫ్రాక్ నాకు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజెస్ అండి ఇవి. తను యూనిఫామ్కి అనమాట. శారీస్ అయితే వైట్ శారీకి బ్లాక్ కలర్ బ్లౌజెస్ అనమాట. 2 అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి జాయింట్ పడింది అనుకుంటున్నారా? మా ఆయన వచ్చాడండి. మా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతూ అలా కట్ చేసేసాను. ఇది ఏమైందంటే తను కొద్దిగా లెంత్ అయితే పెట్టమంది, నేను కరెక్ట్ లెంత్ కట్ చేశాను అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి క్లాత్ ఎక్కువ ఉంటే కింద అయితే జాయింట్ అయితే చేసేసాను. జాయింట్ చేసేసి ఇంకా మెయిన్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. 2 బ్లౌజెస్ అండి, 2 కూడా ఇవే అనమాట, సేమ్ బ్లౌజెస్ 2 అయితే తీసుకున్నారు. 2 కూడా కట్ చేసేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకెప్పుడు షాప్కి వెళ్తానే స్టిచ్ చేయాలి. పైపింగ్ వేయమన్నారు, ఏదేయమన్నారో గుర్తులేదు, అంటే చెప్పలేదు ఏదేయమన్నారు అని చెప్పేసి. శారీ వచ్చేసి వైట్ కలర్ వేసామంటే వైట్ కలర్ దాంట్లోకి వేసుకోగలుగుతారు తన శారీ, ఇంకా తర్వాత దేంట్లోకి వేసుకోలేరు. ఈ బ్లౌజెస్ తను వచ్చిన తర్వాత అడగాలి ఎలా అని చెప్పేసి కటింగ్ అయితే చేసేసాను. ఈ ఫ్రాక్ మీకు నిన్నటి వీడియోలో చూపించానండి. ఆ వీడియో ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేసి చూడండి. ఇంక ఇక్కడ చెప్పాను కదా, ఒక బౌల్ లాగా ఒకటి పెడతాను అని చెప్పేసి పెట్టేశాను అనమాట. చాలా బాగుంది లుక్ అయితే. ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో అయితే నిన్నటి వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఇది కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఏం చేశానంటే స్టిచ్ చేశానండి. లాస్ట్లో తాళ్ళు కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ చూశానమాట. ఫ్రంట్ సైడ్ బార్డర్ స్టిచ్ చేశాను కదా కింద నేను ఫ్రాక్కి, అది బ్యాక్ సైడ్కి వచ్చేసింది. జాయింట్ చేసేటప్పుడు చూసుకోలేదు. మా ఫ్రెండ్తో మాట్లాడుతూ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. తర్వాత చూసి మళ్ళీ అదంతా ఇప్పేసి బార్డరు మళ్ళీ అయితే జాయింట్ చేశాను ఫ్రంట్ సైడ్. అలా ఒక్కొక్కసారి డబల్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవి చూసారు కదా ప్యాచెస్, హ్యాండ్స్కి ఇరువైపులా వేశాను. వీనెక్ పెట్టానండి. చూసారా, ఫ్లేర్ అయితే చాలా వచ్చింది కదా. ఈ బార్డర్ అంతా బ్యాక్ సైడ్ ఉండింది, అంత తీసి ఫ్రంట్కి అయితే స్టిచ్ చేశాను అనమాట. ఏంటో అలా జరుగుతూ ఉంటాయి. మధ్యలో మళ్ళీ నేను షాప్ కూడా మూసేసాను అనమాట. ఒక 2.5 అవర్ దాకా మూసేసాను. 11:30కి బయటకు వెళ్ళాను నేను మా ఫ్రెండ్. మా ఇద్దరిది చెప్తే నిజంగా అండి నమ్ముతారో నమ్మరో, భలే జోక్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో. అన్నీ ఒకటి చేయాలనుకుంటే ఇద్దరం కలిసి ఇంకోటి చేసేస్తాం అనమాట. మాతో అలా ఉంటుంది అనమాట. నిన్న అలాగే జరిగింది. 11:30కి బయటకు వెళ్ళాను, 12:30కి అయితే వచ్చానమాట. 1.5 అవర్. 11:30కి వెళ్ళేసి 12:30కి అయితే వచ్చేసాను. డబల్ అవుతూ ఉంటాయి అనమాట మా పనులు. ఒకటి చేయాలనుకుంటామా ఇంకోటి అయిపోతాయి. అలాగే జరిగింది నిన్నైతే. నిజంగా తర్వాత అయితే ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం అనమాట. దీనికైతే భవ్య విధంగా కుట్టేశాను. నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పున్నాను కదా, శారీస్ లావెండర్ అంటే పర్పుల్ కలర్ శారీస్ చూపించి ఇవి ఫ్రాక్స్ 2 ఆర్డర్ పెట్టాము. నేను ఒకటి, మా ఫ్రెండ్ ఒకటి, ఇద్దరికి మా పాపలకి అని చెప్పేసి అన్నాను కదా. అది తారుమారు అయిందండి నిజంగా. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, ఖచ్చితంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇదైతే చెప్పాను కదా, బ్లాక్ కలర్ శారీలో వైట్ శారీలో బ్లాక్ కలర్ బ్లౌజు. నిన్నటి వీడియో ఒకసారి చూడకుండా ఉన్నట్లయితే ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక ప్రతి ఆడ మహిళ కూడా, అంటే ఆడవాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి.
ఒక స్టోరీ, మారల్ స్టోరీ అయితే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఆ వీడియో. నిన్నటి వీడియో అయితే చూడండి, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నిజంగా చెప్తే కనుక ఆ వీడియో చూస్తే కనుక చాలా మోటివేట్ అవుతారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా నా వంతు నేను సంపాదించుకోగలుగుతున్నానంటే నాకు చాలా ప్రౌడ్గానే ఉంది. అంటే మనకన్నా ఎక్కువ ఇంకా జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అంటే జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చండి. అంటే ఎవరికి ఇష్టమైన వృత్తిలో వాళ్ళు ముందుకు రావడం అనేది అది ఎవరికి వాళ్ళకి హ్యాపీనెస్సే అనమాట. ఇప్పుడు జాబ్ చేయడం ఇష్టమైతే బయటకెళ్ళి జాబ్ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. నాకు ఇది ప్యాషన్ అండి నిజంగా చెప్పాలంటే. ఎప్పటి నుంచో స్టిచ్ చేసేదాన్ని నేను. ఇంకా అదే ఆ వీడియో అయితే చూడండి, అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 2 వీడియోస్, దీనికన్నా ముందు 2 వీడియోస్ అయితే పెట్టాను. ఆ 2 వీడియోస్ కూడా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. వీడియోని షేర్ కూడా చేయండి. కుట్టేటివి ఎక్కువ ఉన్నాయనుకుంటే మళ్ళీ నిన్న ఒక ఆవిడ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇచ్చి వెళ్ళిందనమాట. శారీ బ్లౌజు మన దగ్గర కుట్టించుకున్నారు. ముందు 3 ఆర్ 5 అనుకుంటాను, 5 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చారనమాట, బ్లౌజ్ స్టిచ్ చేయించు అని. నాకు వర్క్ ఉంది, నేను ముందుగానే ఏమి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి చెప్పాను. ప్లీజ్ అక్క, ఇంకా నాకు ఎవరో తెలియదు, మీరే స్టిచ్ చేస్తారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఒప్పేసుకున్నాను. తప్పదు కదా, ఇంకా కస్టమర్స్ని పోగొట్టుకోలేమండి నిజంగా. ఈ టైంలో పోగొట్టుకున్నామంటే అంటే ఇప్పుడు మనకి గిరాకీ ఎక్కువ ఉంటుందన్నమాట స్టిచ్ చేసేది. ఈ టైంలోనే మనము ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో వద్దనుకున్నామంటే ఇంకా నెక్స్ట్ రారనమాట మన దగ్గరికి. అలా కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఒప్పుకున్నాను. ఇంకా పాత కస్టమర్ కదా, ఇంకా పోగొట్టుకోలేక ఒప్పుకున్నాను అనమాట. స్టిచ్ చేయిస్తాను అని చెప్పేసి చెప్పాను. ఈ శారీ బ్లౌజ్ కుట్టేసి ఫాలు, పీకో ఇదంతా కూడా చేయాలి. తర్వాత వచ్చేసి ఇవి కూడా మొన్న లాంగ్ ఫ్రాకు శారీతో లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, ఆ పాప తీసుకొని వచ్చిందనమాట ఇవి. ఈ 2 శారీస్ మీదకి ఒకటే బ్లౌజు. మన దగ్గరే శారీకి బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట. ఈ శారీలో మెహందీ కలర్ ఉంది కదా, ఆ మెహందీ కలరు. అలాగే వచ్చేసి ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ శారీ అనమాట. దీంట్లోకి ఈ బ్లౌజే చూపిస్తాను చూడండి. ఈ 2 శారీస్లకు కూడా ఇది బాగా మ్యాచ్ అయిపోతుంది బ్లౌజు. ఇంకా పేరప్ చేసి సరే అని చెప్పేసి ఒప్పుకొని 2 శారీస్ కూడా శారీ ఫాల్, పీకో ఫాల్ చేయాలి. అలాగే వచ్చేసి ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలండి. నిన్న ఈవినింగ్ మళ్ళీ ఒక 2 శారీస్ అయితే వచ్చాయి పీకో ఫాల్కి, అవి కూడా చేయాలన్నమాట. ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి. ఇది లైటింగ్ ఏంటో అండి, కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది, ఒకసారి లో అయిపోతుంది. చూసారు ఈ శారీని ఎలా ఫోల్డ్ చేసిందో ఆ పాప. ఇంకా నేను అలాగే పెట్టేశాను, తనకు లేదా నాకెందుకు అని చెప్పేసి. నిజంగా తీసుకున్నదే మనము అంతకుముందు పెళ్ళికి కుట్టించాను కదా బ్లౌజెస్, ఆ పాపే అనమాట. తీసుకున్నదే లో కాస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. ఇంకా తగ్గిస్తావా అంటే ఎక్కడికి తగ్గిస్తామని చెప్పండి. అంత తగ్గించి మళ్ళీ మనము దాంట్లోకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. తగ్గించి ఇవ్వక్క అని చెప్పేసి అడుగుతుంది. లేదు కుదరదు అని చెప్పేసి చెప్పేశాను.